సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ కోనేరు ఎలా ఉందంటే ఖాళీగా ఉంది. కోనేరు, దేవుని మందిరం ఖాళీగా ఉంది. ఆ కోనేరులోనికి రావడానికి నువ్వు సాగులు చెబుతున్నావు, ఏమని ఏదో ఒక్క చెప్తున్నావు. ఆయన మందిరంలో సమృద్ధి ఉంది, స్వస్థ ఉంది. గుడ్డోళ్ళకి, కుంటోళ్ళకి, ఏమని బలహీనమైనటువంటి వారికి, ఏ వ్యాధి అయినా, ఏ బాధలైనా, ఏ శోధనైనా, ఏ శ్రమ అయినా ఆయన సన్నిధికి నీవు వచ్చినప్పుడు నీకు సంపూర్ణమైన స్వస్థత ఆయన ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్థలము సమృద్ధి కలిగినటువంటి స్థలం. ఇది ప్రార్థన మందిరమే కానీ మరొకటి, యాకోబు అంటాడు, ఇది దేవుని నివాస మందిరమే కానీ మరొకటి కాదు. ఈ మందిరానికి రావడానికి, మందిరంలోనికి అడుగు పెట్టడానికి ఎందుకని సంవత్సరం నువ్వు ఏం చేస్తున్నావు? వెనకంజ వేస్తున్నావు. కనుక ఈ వ్యక్తి కూడా వెనకంజ చేస్తున్నాడు. నేను దిగుదాం అనుకునే ముందులోనే ఇంకొకడు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ ఇంకేం లేదంటే నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నావు. నిర్లక్ష్యం కలిగి ఉండడం వల్ల నువ్వు అన్ని సంవత్సరాలు పడినటువంటి స్థలంలోనే పడి మగ్గిపోయేటువంటి స్థితిలో ఉన్నావు. ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల ఈ దినము నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, యేసయ్య నిన్ను బాగు చేయాలని పిలుస్తున్నాడు. ఆ కోనేటిలో